వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు వానిని తరిమిన యెడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఎలా అయినగా అతడు పొరపాటున తన పొరుగు వారిని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగబట్టలేదు. పరిశుద్ధులైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్యాన్ని బట్టి మీ పాదాలు చెందుకు వస్తున్నాం. వాక్యంలోని సత్యాన్ని గ్రహించి నీ కృపలో మేము కట్టబడటానికి, నీ ప్రేమను అర్థం చేసుకుని నీ కట్టడల ద్వారా నా జీవితాన్ని నడిపించుకుంటా సహాయం దయచేయవలసిందిగా నాయన. మేము ఎందుకు కూడా ప్రభా నీ దృష్టిలో నాయన అర్హత లేని వారంగా ప్రభా ఉంటా ఉన్నాం. అయితే నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీ ప్రేమను, నీ యొక్క వాత్సల్యాన్ని పొందటానికి దేవ మమ్మల్ని యోగ్యులుగా ఎంచి నీ కుమారుని ద్వారా నీ సహవాసంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కృప చూపించి మా జీవితాలను మార్చుకుంటానికి సహాయము దయచేయవలసిందిగా, మీరే ఘనత మహిమ పొందవలసిందిగా ఈ మనవులన్నీ వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మనము నేర్చుకునే పాఠం పేరు ఏమిటంటే రక్త పగ. ఈ పాఠం రక్త పగ, బ్లడ్ వెంజన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం యొక్క పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నట్లయితే లోకమంతా కూడా పగతో రగిలిపోతుంది. ఇశ్రాయేలు మీద అక్కడ ఉన్న ఇస్లామిక్ దేశాలు పగతో రగిలిపోతా ఉన్నాయి. అలాగే రష్యా పక్కనున్న దేశం మీద పగతో రగిలిపోతా ఉంది. మన ఇండియా, పాకిస్తాన్, ఇలాగ ప్రపంచం అంతా కూడా రక్తపగ. అంటే ఒకరు చేసిన యుద్ధానికి మరలా ప్రతి యుద్ధం. అంటే ఒక దేశం మీద ఒక దేశము పగ తీర్చుకుంటాం, రక్తానికి రక్తం. ఇలాగ దేశంలో ప్రపంచంలో అనేక దేశాలు పగతో రగిలిపోతా ఉన్నాయి. అయితే మనుషులందరూ కూడా హింసకు ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు. మనం సోషల్ మీడియాను మనం గమనించినట్లయితే యూత్ అందరూ కూడా హింసాత్మకమైన వీడియోలు ఎక్కువ చూస్తూ ఉన్నారట. మనుషులుగా మనం కూడా ఒక దైవ సేవకుడు ఎక్కువ ఫైటింగ్ ఫీచర్స్ చూస్తూ ఉండేవాడంట. ఆయన అడిగాడంటే, ఏంటి ఎక్కువ ఫైటింగ్ ఫీచర్స్ చూస్తూ ఉన్నావు అంటే, ఇట్స్ మై ఓన్ ఇంట్రెస్ట్ అన్నాడంటే. ఇట్స్ మై ఓన్ ఇంట్రెస్ట్. అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడంటే, బీయింగ్ యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, యూ డోంట్ డూ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, యూ హ్యావ్ టు డూ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గాడ్. నువ్వు దైవ సేవకుడిగా నీకు నచ్చిన ఆశను నెరవేర్చకూడదు, కానీ దేవుని యొక్క ఆశను నెరవేర్చేవాడిగా ఉండాలన్నాడు. కాబట్టి దేవుడు ఏదైతే న్యాయాన్ని, దేవుడు ఏదైతే కనికరాన్ని లేఖనాల్లో మనకు పొందుపరిచాడో ఆ లేఖనాలను పరిశీలించకుండా వ్యక్తులందరూ లేదా దేశాలు ఏం చేస్తున్నాయంటే
ఉద్దేశపూర్వకంగా ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూ, ఒకరిని ఒకరు హత్య చేసుకుంటూ దేవుని యొక్క లేఖనాల నుంచి తప్పుకుని పోయి ఈ ప్రపంచమంతా కూడా రక్త పగతో మండిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువు ఏ వ్యక్తి కూడా నశించకూడదని, అసలు ప్రభు యొక్క ఉద్దేశాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అసలు దుష్టుడే మరణించటానికి దేవుడు ఒప్పుకోడు. కానీ ఈ రక్త పగ వల్ల, విచక్షణ లేని యుద్ధాల వల్ల, ప్రేమ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే యుద్ధాలు జరిగినప్పుడు, గొడవలు జరిగినప్పుడు, కొట్లాటలు జరిగినప్పుడు అమాయకమైన దేవుని ప్రజలు, ఏ పాపము చేయని మనుషులు వారి యొక్క పగలో వారి జీవితాలు అంతమైపోతా ఉన్నాయి. ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలుకు కట్టడలను, ఆజ్ఞలు ఇస్తూ ఒక న్యాయ వ్యవస్థను వారికి ఒక పునాదిగా వేశాడు. ఒక వ్యక్తి హత్య చేసినప్పుడు ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో హత్య చేశాడు, న్యాయస్థానంలో కూడా ఒక విలక్షణమైన, ఒక ప్రత్యేకమైన విధి ఒకటి ఉంది న్యాయస్థానంలో. అదేమిటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి శిక్షింపబడకూడదు. ఇది న్యాయస్థానం యొక్క విధి. దీనికి పునాది ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలు జీవితంలో మొత్తము మానవాళి న్యాయ వ్యవస్థలో ఒక వ్యక్తిని మనం ఎలాగ శిక్షించాలి, ఒక వ్యక్తిని ఏ విధముగా మనము ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తి ఎలాగ హత్య చేశాడు, ఏ పరిస్థితుల్లో పాపం చేశాడు, అది ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదంటే పొరపాటున వ్యక్తి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడా అనేది గమనించి ఆ వ్యక్తికి న్యాయం చేసి వ్యక్తి యొక్క జీవితాన్ని మనము కాపాడవలసిన స్థితి ఉందని ఇశ్రాయేలీలకు బోధిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలు కానానికి బయలుదేరిన ఆ సమయంలో సంఖ్యాకాండంలోను, ద్వితీయోపదేశ కాండంలోను, నిర్గమాకాండంలోను అన్ని ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆ పంచకాండాలు ఏమైతే ఉన్నావో ఆ పంచకాండాల్లో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని రక్షించేదానికి ప్రభు ఏం చేసినట్టే విచారణ ద్వారా వారిని సంరక్షించి దేవుడు నియమించిన ఆశ్రయపురాలలో వారు తమ జీవితాన్ని క్షేమంగా నడిపించుకునేదానికి ఇశ్రాయేలీలకు ఒక న్యాయ వ్యవస్థను దేవుడు అమర్చాడు. ఆ న్యాయ వ్యవస్థ ద్వారా లేఖనాలను పరిశీలించి ఒక వ్యక్తిని మనము తీర్పు తీర్చినట్లయితే దేవుని యొక్క చిత్తము వారి జీవితాల్లో జరుగుతుందని మనం గమనించాలి. మోషే ద్వారా బోధించాడు. ఇశ్రాయేలు అందరూ కూడా కానానికి చేరుకున్నారు. కానానికి చేరుకున్న తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని వారు నెరవేర్చారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే యెహోషువకు సెలవిచ్చిన మాటలు, మోషేకి ఏదైతే సెలవిచ్చాడో ఆ మాటలు ఇశ్రాయేలీయులకు యెహోషువ ద్వారా మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదేమిటంటే ఒక వ్యక్తి తెలియకనే పొరపాటున ఒక వ్యక్తిని చంపినట్లయితే ఆ వ్యక్తిని మనం విచారణ చేసి ఆ వ్యక్తి పారిపోయేదానికి ఒక ఆశ్రయపురాన్ని ఇవ్వాలి. ఈ ఆశ్రయపురం ఎలా ఉండాలంటే ఆ వ్యక్తి త్వరగా చేరుకునేదానికి ఆశ్రయపురానికి మార్గం కరెక్ట్గా ఉండాలి. అనగా ఒక వ్యక్తి చంపేశాడండి, చంపేసిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబంలో ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తి మీద పగ తీర్చుకోవాలి. ఇది అనాథ కాలముగా నడుస్తున్న ఒక ప్రాచీన సాంప్రదాయం. అంటే రక్తానికి రక్తం. అంటే ఆ వ్యక్తి చంపినప్పుడు ఆ వ్యక్తి ఎందుకు చంపాడు,
ఆ బంధువుని ఎందుకు చంపాడు, ఇదేమి ఎంక్వైరీ చేయకుండా ప్రాచీన కాలంలో అది నిజమా కాదా అనే నిజ నిర్ధారణ లేకుండా ఆ వ్యక్తిని సమీప బంధువు ఏం చేశాడంటే, చనిపోయిన వ్యక్తి యొక్క సమీప బంధువు ఆ వ్యక్తిని చంపేస్తూ ఉండేవాడు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క శ్రేయస్సు ఎందుకు చంపాడో, ఏ పరిస్థితుల్లో చంపాడో అనేది మరి విచారణ చేయకుండా చంపకూడదు. కాబట్టి యెహోషువకి చెప్తా ఉన్నాడు, ఇదిగో యోర్దానికి యువతల ఒక 3 ఆశ్రయపురాలు, అలాగే యోర్దానికి అవతల 3 ఆశ్రయపురాలు మీరు నిర్మించాలి. ఒక వ్యక్తి పొరపాటున ఒక వ్యక్తిని చంపినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితము కడముట్టించకుండా ఆ వ్యక్తి వెంటనే ఏం చేయాలంటే ఆశ్రయపురానికి చేరుకోవాలి. ఆ ఆశ్రయపురానికి చేరుకునే మార్గము కూడా చాలా చక్కగా ఉండాలి, దగ్గరలో ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చేదానికి కోపము చాలా అడ్డు వస్తుంది. కోపం ఏదైతే ఉందో, పగ ఏదైతే ఉందో, అది దేవుని యొక్క నీతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేర్చదు. నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చదు. కాబట్టి మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడనగానే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఏం చేస్తారంటే వెంటనే వారు ప్రాచీన సాంప్రదాయం ప్రకారము ఆ వ్యక్తి మీద రక్తపగ తీర్చుకుంటాడు. అంటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆ రక్త సంబంధం ఏం చేస్తారంటే తన కుటుంబంలో ఆ చనిపోయిన వ్యక్తిని ఎవడైతే చంపాడో వాడిని వెంటనే విచక్షణ లేకుండా పగ తీర్చుకుని చంపేస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి పొరపాటు చేసాడు అనుకోండి, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత, అంటే మనిషిని చంపిన వ్యక్తి మరలా చనిపోయాడు అనుకోండి, అది ఉద్దేశపూర్వకంగా చంపలేదనుకోండి, ఈ వ్యక్తి వెళ్ళి చంపేస్తే చంపబడిన వ్యక్తి యొక్క ప్రాణం వస్తుందా? రాదు కదా. దీనివల్ల కుటుంబానికి అన్యాయం జరుగుతుంది కదా. అందుకని ఆ వ్యక్తి ఏం చేయాలంటే పొరపాటును ఒకవేళ చంపినట్లయితే, ఇంతకుముందు పగబట్టకుండా చంపినట్లయితే, పొంచి ఉండి చంపకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏం చేయాలంటే అక్కడికి దగ్గరలో ఉన్న ఆశ్రయపురానికి వెళ్ళి పెద్దలను ఆశ్రయించాలి. గవిని దగ్గర పెద్దలు కూర్చుని ఉంటారు. ఆ కూర్చున్నప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పొరపాటుని ఈ హత్య చేశాను, అనుకోకుండా జరిగింది, నేను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదు, కాబట్టి నా ప్రాణానికి మీరు శరణ్యమని ఆ ఆశ్రయపురం యొక్క గవిని దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసిన వ్యక్తి వారిని పెద్దలను ఆశ్రయించాలి. ఆ పెద్దలు ఆశ్రయించిన తర్వాత పెద్దలు ఏం చేస్తారంటే ఈ హత్య చేసిన వ్యక్తిని చంపడానికి వచ్చిన సమీప బంధువుని వీరు వెంటనే ఆపుతారు. ఆపి దాని మీద విచారణ చేస్తారు. విచారణ చేసి విచారణ జరిగి లోపల ఏమవుతుందంటే అభిషేకించబడిన యాజకుడు ఎవరైతే ఉన్నాడో ఆ యాజకుడు ఈ ఆశ్రయపురానికి అధిపతిగా ఉంటాడు. ఈ వ్యక్తి ఏం చేయాలంటే పెద్దల ద్వారా ఆశ్రయపురంలోనికి నడిపించబడ్డప్పుడు ఈ యాజకుడు ఎన్నాళ్ళైతే బ్రతుకున్నాడో అంతకాలము కూడా ఆ వ్యక్తిని ఎవడో చంపడానికి వీలు లేదు. ఒకవేళ విచారణలో ఒకవేళ ఏదైనా వాడు తప్పు చేసాడని తేలిందనుకోండి, వెంటనే వాడికి ప్రతిదండ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ధ్యానించే అంశం ఏమిటంటే ఒక వ్యక్తి పొరపాటున చంపినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా చంపకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి చనిపోకుండా ఉండేదానికి ఆశ్రయపురాలనేవి దేవుడు ఇచ్చాడు. ఈ ఆశ్రయపురంలో ఉన్న ఒక గమ్మత్తు విషయం ఏమిటంటే ఈ హత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురానికి వెళ్ళిన తర్వాత, యాజకుని యొక్క సంరక్షణలో ఉన్న తర్వాత ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఆశ్రయపురాన్ని విడిచి ఒకవేళ బయటకు వచ్చేసాడు అనుకోండి, ఆశ్రయపురాన్ని ఆశ్రయించాడు. యాజకుని యొక్క అభిషేకంలో ఆశ్రయపురంలో నిశ్చింతగా అతను బ్రతుకుతా ఉన్నాడు. ఆ బ్రతుకున్న సమయంలో మరలా బయటికి వెళ్ళి బ్రతకాలనే ఆశ పుట్టి యాజకుని యొక్క పర్మిషన్ లేకుండా ఆశ్రయపురాన్ని విడిచి బయటకు వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తిని మళ్ళా సమీప బంధువు రక్తపగ తీర్చుకునే అవకాశము ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మానవ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఆశ్రయపురంగా ఉన్నారు. మనం చేసిన దోషములను బట్టి,
మనం చేసిన పాపములను బట్టి అభిషక్తుడైన యాజకుడైన నిత్యము జీవించే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆ ఆశ్రయపురంలోనికి మనం వెళ్ళిన తర్వాత ఆ ఆశ్రయపురాన్ని విడిచి ఒకవేళ బయటకు వస్తే సాతాను మన మీద రక్తపగ తీర్చుకునే అవకాశము ఉంది. కాబట్టి ఏ విశ్వాసి కూడా ఆశ్రయపురమైన ప్రభు అయిన యేసుక్రీస్తుని విడిచి బయటకు వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం మీద సాతాను యొక్క శక్తి పనిచేసి వాడు ఎలాగైనా మనల్ని మింగేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రక్త పగ నుంచి లేదా సాతాను యొక్క సంకెళ్ళ నుంచి, సాతాను యొక్క పన్నాగం నుంచి, సాతాను యొక్క ఉరి నుంచి, సాతాను యొక్క చెర నుంచి మనము తప్పించబడి శ్రేష్టమైన జీవితం జీవించాలంటే మనకు ఆశ్రయపురమైన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఏం చేయాలి? ఆశ్రయించేవారిగా ఉండాలి. అయితే ఒక వ్యక్తిని చంపేసేటప్పుడు ఎలా చంపుతాడు? ఇది కూడా మనం ఆలోచన చేయాలి. మర్డర్ అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది మర్డర్? ఎలా జరుగుతుంది? సంఖ్యాకాండం 35 అధ్యాయం 9 నుంచి 32 వరకు ఈ ఆశ్రయపురాల గురించి రాస్తూ ఒక వ్యక్తి ఎలాగా మర్డర్ చేస్తారంటే 3 రకాలుగా మర్డర్ చేస్తారంట. ఒకటి ఇనుముతో చేస్తారంట. అంటే ఇనుముతో చేసిన ఏవైతే సామాగ్రి ఉందో పాత నిబంధన కాలంలో ఆ సామాగ్రితో ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని చంపుతాడంటే. అలాగే ఇంకొక వ్యక్తి ఏం చేస్తారంటే రాతితో చేసిన ఆయుధాలతో చంపుతాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తారంటే కర్రతో చేసిన ఆయుధాలతో చంపుతాడు. ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో మరణానికి ఉపయోగించే ఆయుధాలు అన్నమాట. అయితే ఇలాగ చంపినప్పుడు ఒకవేళ పగబట్టకుండా పొంచి ఉండకుండా ఒకవేళ ఆ వ్యక్తి చంపాడు అనుకోండి, ఆ వ్యక్తి కొరకు దేవుడు ఏం చేశాడంటే ఆశ్రయపురాలను అమర్చాడనమాట. అంటే ఏ వ్యక్తి కూడా మరణించటము దేవుని యొక్క దృష్టికి అనుకూలం కాదు. ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి ఆశ్రయించి తన పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని ఒప్పుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ ఆశ్రయపురంలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క సంరక్షణలో తన జీవితాన్ని అంతటిని కూడా మంచి పరిస్థితుల్లో నడిపించుకునేదానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలనాడు ఇశ్రాయేలుకి ఎలాగైతే అవకాశం ఇచ్చాడో అలాగే ఇక్కడ కొత్త నిబంధనలో మనకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అవకాశాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే క్రైస్తవుల యొక్క నేచర్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను. ఒక వ్యక్తి కన్ను తీసేసాడా, వాడు కన్ను తీసేస్తున్నాడు. ఒక వ్యక్తి పన్ను తీసేసాడా, వెంటనే వాడు పన్ను తీసేస్తున్నాడు. అయితే క్రైస్తత్వంలోకి వచ్చిన మనము, క్రీస్తును ఆశ్రయపురంగా చేసుకున్న మనము పాత నిబంధన కట్టడి ఏదైతే ఉందో ఆ కట్టడి నుంచి మనం బయటకు వచ్చి, అది కూడా ప్రేమపూర్వకమైనదే, అందులో కూడా దేవుని యొక్క చిత్తం ఉంది, దేవుని యొక్క న్యాయ విధి ఉంది, దేవుని యొక్క ప్రేమ ఉంది, దేవుని యొక్క కనికరం కూడా ఉంది. అలాగని ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒకవేళ హత్య చేశాడు అనుకోండి, ఉద్దేశపూర్వకంగా ఒకవేళ ఆ వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, ఆ పాపానికి తగిన పర్యవసనము మనుషులు తీర్చుకుంటానికి వీలు లేదు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఒక వ్యక్తి హత్య చేసినప్పుడు సమీప బంధువు ఆ వ్యక్తి మీద రక్తపగ తీర్చుకుంటాడు. అనగా ఆ వ్యక్తిని నిజంగా అతను ఉద్దేశపూర్వకంగా చంపేస్తే ఆ వ్యక్తిని శిక్షించకుండా ధర్మశాస్త్రం ప్రకారం అక్కడ యూదులు లేరు, ఇశ్రాయేలు లేరు. అయితే నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మన జీవితంలో ఏదైనా అన్యాయం జరిగినా, మన జీవితంలో ఇతరులు నష్టాన్ని చేసిన, మన జీవితానికి చాలా కష్టమైన పరిస్థితి, ప్రాణం పోయే స్థితి ఇతరులు చేసినప్పుడు మనమైతే పాత నిబంధన ప్రకారం ఆ రక్తపగ తీర్చుకుంటానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే, మనము మన పాపముల చేత
మన యొక్క అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆశ్రయపురాన్ని చేరాం. మనమే పెద్ద హంతకులం. మన యొక్క పాపము గురించి, మన యొక్క అపరాధముల గురించి మన మనస్సాక్షితో మనం ఆలోచన చేసినప్పుడు ఇతరులను చంపటానికి కానీ, ఇతరుల మీద తీర్పు తీర్చడానికి కానీ క్రైస్తవుడికి ఎవరికి కూడా అధికారం లేదు. ఎందుకంటే మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దృష్టిలో మనమందరము పాపము చేసిన వారమే. ఎందుకంటే పాపము చేసాము కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని మనం ఆశ్రయించాం. మనం పాపం చేసిన వారము, అపరాధం చేసిన వారము, మనం పాపముల చేత చనిపోయిన వారము కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము శరణు వేడాం. కాబట్టి శరణు వేడిన వ్యక్తి, పాపము చేసిన వ్యక్తి, దేవుని దృష్టిలో నిర్దోషి కాని వ్యక్తి ఇతరులను చంపటానికి ఏ విధముగాను కూడా అర్హత లేదు. కాబట్టి ఈ న్యూ టెస్టమెంట్ థియాలజీ ఏదైతే ఉందో, పాత నిబంధన అయితే పంటికి పన్ను, కానీ న్యూ టెస్టమెంట్ థియాలజీలో మనమందరము పాపం చేసి దేవుణ్ణి ఆశ్రయించాము గనక మనం మరణించేవారము, కానీ దేవుని యొక్క ఆశ్రయపురంలో మన జీవితాలను మనం కట్టుకున్నాము గనక మనము పగ తీర్చుకుంటానికి ఏ విధముగాను అవకాశం లేదని దానిని ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పేవారిగా మనం ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంది. కింద 21వ వచనంలో మనం చూసినట్లయితే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును. ఇది మనం నూతన నిబంధనలో రక్త పగకు, పగ తీర్చుకుంటానికి ఏ విధముగాను కూడా ప్రభువు ఒప్పుకునటం లేదు. వీలారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకునుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంది. పాత నిబంధనలో వ్రాయబడి ఉన్న విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే ఆవేశముగా వారిని వారు తీర్పు తీర్చుకోకుండా ఇతరులకు తీర్పు తీర్చేదానికి వారు ఎక్కువ ఆవేశపడతా ఉంటారు. ఎక్కువ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని తమ స్వప్రయోజనం కొరకు వారు వాడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో, దేవుని యొక్క కట్టడి ఏదైతే ఉందో, దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని వాక్యము మన స్వప్రయోజనము కొరకు కాదు, కానీ ఇతరుల మేలు కొరకు రాయబడింది. అనగా మన జీవితాన్ని సరిచేసుకుని ఇతరులకు మేలుకరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే పాత నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో పాత నిబంధనలో రక్తబలి ఉంది కదా, రక్తబలి ప్రకారము నా మీద ఎవడైనా పోట్లాడినట్లయితే, ఎవడైనా నా మీద దురుసుగా ప్రవర్తించినట్లయితే, నాకు అన్యాయం చేసినట్లయితే, మరి పాత నిబంధన లేఖనాల ప్రకారము రక్తబలి ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే వాడి మీద పగ తీర్చుకుంటానని దేవుని దగ్గర మొరపెట్టవచ్చు. అందుకని పౌలు ఏం చేస్తానంటే రోమీలకు, చాలా బలమైన వ్యక్తులు వీరు, దేవుని యొక్క సంకల్పంలో వారిని తీర్చిదిద్దుతూ ఉన్నాడు. ఇదిగో మీరు పాత నిబంధనల ప్రకారము పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారు, కానీ లేఖనాల్లో ఏమందంటే ప్రియులారా మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీడి. పగ తీర్చుకునుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్తున్నాడు కదా. ఎందుకు మీరు ఆవేశపడతా ఉన్నారు? ఇతరులను తీర్పు తీర్చేదానికి, ఇతరుల మీద పగ తీర్చుకునేదానికి, ద్వేషాన్ని వెళ్ళగక్కేదానికి మీరు వెంపర్లాడుతూ ఉన్నారు. కాబట్టి పగ తీర్చుకునుట దేవుని పని. కాబట్టి దేవుని యొక్క పనికి మీరు చోటివ్వండి, అనగా దేవుని యొక్క ఉగ్రతకు మీరు చోటివ్వండి. మీరు చేయవలసింది ఏమిటంటే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును మనం ఏం చేయాలంట? జయించాలి. మనం ఏమనుకుంటామంటే ఇతరులకు కీడు చేస్తే మనం జయం పొందుతామని అనుకుంటాం, కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? కీడు చేసిన వాడు జయింపబడతాడంట.
అంటే కీడు చేసిన వాడు ఓడిపోతాడు, ఇది సత్యం. అంటే ఎవడైతే పగ తీర్చుకుంటా ఉన్నాడో, ఎవడైతే రక్త పగ మీద బొస్సులు కొడతా ఉన్నాడో వాడు జయం పొందుతాడని అనుకుంటాడు. పగ తీర్చుకుంటే నాకు కసి తీరుతుందని అనుకుంటాడు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనం ఓడిపోతాం. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని ఏం చేయాలంట, మనం జయించేవారిగా ఉండాలి. ఇది న్యూ టెస్టమెంట్ థియాలజీ. పాత నిబంధన కూడా అదే చెప్తుంది. కానీ వారికి అర్థం కాక ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని వారు కడ తీర్చేదానికి వారు ఏం చేస్తున్నారంటే ముందుకు వస్తూ ఉన్నారు. అందువల్ల ప్రభు ఏం చేశాడంటే యోర్దానికి పశ్చిమాన, యోర్దానికి అటువైపున ఇటువైపున కూడా దేవుడు ఏం చేశాడంటే 6 పట్టణాలను వారికి ఆశ్రయపురాలుగా ఇచ్చి ఆ ఆశ్రయపురంలో చేరి వారి యొక్క ప్రాణాలను రక్షించుకునేదానికి ప్రభు వారికి కృప చూపించారు. అయితే ఈ ఆశ్రయపురాలు, ప్రతి ఆశ్రయపురంలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనకు కనబడతా ఉంటాయి. ఆశ్రయపురాల్లో మనం ధ్యానించవలసింది ఏమిటంటే, యోర్దానికి పశ్చిమాన ఎన్నున్నాయి? 3 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఒకటి కేదేషు, నప్తాలీల మన్యములోని గలలయ ప్రాంతంలో కేదేష్. అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక ఆశ్రయపురాన్ని దేవుడిచ్చాడు. అంటే ఇటువైపు 3, అటువైపు 3, అనగా 3 రెళ్ళు 6. ఇటువైపు ఉన్న వారు 3 రెళ్ళు 6 ఉపయోగించుకోవచ్చు, ఇటువైపు ఉన్న వారు 3 రెళ్ళు 6 ఉపయోగించుకోవచ్చు. లేదంటే అటువైపున 3 ఉపయోగించుకోవచ్చు, ఇటువైపున 9 ఉపయోగించు, ఎలాగైనా పర్వాలేదు. యోర్దానికి అటువైపు ఉన్న తీర్పు ఏదైతే ఉందో అటువైపు, యోర్దానికి అటువైపు ఉన్న ప్రజలు ఉపయోగించుకోవచ్చు. ఇటువైపున హత్య జరిగినప్పుడు వారు తప్పించుకునేదానికి ఇటువైపున 3 ప్రభైన దేవుడు వారికి అమర్చారు. అయితే ఇందులో ఒక ఆధ్యాత్మికమైన పాఠం ఏమిటంటే, కేదేశ్ అనేది దాని యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ స్థలం అని దానికి అర్థం. కేదేశ్ అంటే ఏంటి? పరిశుద్ధ స్థలం. అనగా క్రైస్తవుడైన ప్రతివాడు కూడా సాతాను యొక్క ఉచ్చులో నుంచి తప్పించుకోవాలంటే, సాతాను మనలను మృంగకుండా పరిశుద్ధమైన ఆ స్థలములోకి వెళ్ళి మనం ఆశ్రయం పొందేవారిగా ఉండాలి. అది కేదేశ్ యొక్క అర్థం. క్రైస్తవుడు ప్రతివాడు కూడా సాతాను యొక్క, లోకం యొక్క ఉచ్చులోనికి పడిపోకుండా, హత్య గావింపబడకుండా, అనగా ఆత్మీయమైన స్థితిలో మనం మరణించకుండా ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? కేదేశ్కి వెళ్ళాలి, అనగా పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఇక రెండవది చూసినట్లయితే షెకెం, రాసుకోండి. షెకెం అనగా దేవుని భుజబలం. షెకెం అనగా ఏమిటి? దేవుని యొక్క భుజబలం. అనగా ఈ లోకంలో మనం హత్య గావింపబడకుండా, ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క భుజబలం కిందకి మనం వెళ్ళాలి. అనగా సర్వశక్తుని యొక్క నీడలోనికి మనం నడిపించబడాలి. రాత్రి మనం 17వ కీర్తన ధ్యానం చేసాం. అందులో ఏముందంటే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నీ రెక్కల నీడలో నన్ను దాచుము, శత్రువులు నాకు వచ్చేస్తా ఉన్నారు, నేను ఏ దారిని వెళ్తా ఉన్నానో ఆ దారిని పసిగట్టి ఆ దారిలో కాపు కాసి శత్రువులు నన్ను మట్టు పెట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి శత్రువు యొక్క ఆ ఖడ్గము నుంచి నేను తప్పించుకునేదానికి, శత్రువు యొక్క పన్నాగము నుంచి నేను తప్పించుకునేదానికి ప్రభువా నీ రెక్కల నీడలో నన్ను దాచుమంటాడు. అలాగే రూతుతో బోయాజు చెప్తా ఉన్నాడు, అమ్మా నువ్వు మోయాబు దేశం నుంచి యెరూషలేము వచ్చావు, దేవుని యొక్క ఆ రెక్కల నీడకు, దేవుని యొక్క ఆ రెక్కల కిందకు నువ్వు వచ్చావు కాబట్టి ఇక నుంచి నీకు మేలు జరుగుతుంది, దేవుని యొక్క సంపూర్ణమైన బహుమానం నీ జీవితంలో నీవు అనుభవిస్తావని దేవుడు అక్కడ వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనగా ఈ లోకంలో సాతాను మనం ఎత్తుకుని పోకుండా ఉండేదని వాడు ఏం చేస్తాడంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆశ్రయపురంలో ఒక రూల్ ఉంది కదా. ఆ రూల్ ఏమిటంటే, ఆశ్రయపురాన్ని నుంచి ఎవడైతే బయటకు వచ్చాడో వాడికి యాజకుని యొక్క ఇక దాని యొక్క యాజకుని యొక్క
ఆ కన్సర్న్ ఉండదన్నమాట. అంటే యాజకుడు దాని కొరకు ఈ వ్యక్తి ఎందుకు చనిపోయాడని ఎవడన్నా అడిగినప్పుడు యాజకుడు దాని గురించి చెప్పవలసిన బాధ్యత ఉండదు ఇంకా. ఎందుకంటే వాడు ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చాడు. వాడు ఆశ్రయపురంలో హత్య చేసిన వాడు ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలో ఉండాలి. వాడు ఆశ్రయపురాన్ని ఆశ్రయించకుండా యాజకుడికి చెప్పకుండా వాడు ఏం చేశాడంటే బయటకు వచ్చేసాడు. కాబట్టి బయట మరలా శత్రువు వాడిని చంపేసే అవకాశము ఉంది. అలాగే మనం కూడా, క్రైస్తవులమైన మనం కూడా దేవుని యొక్క రెక్కల నీడ నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని యొక్క ఆ భుజబలము నుంచి మనం బయటకు వచ్చేస్తే సాతాను ఏం చేస్తారంటే మింగేసే అవకాశము ఉంది. మూడోది ఏమిటంటే హెబ్రోన్. హెబ్రోన్ అంటే నాలుగు వైపులా కంచెతో కట్టబడిన నగరం అని అర్థం. ఏమిటిది? 4-fold సిటీ. అంటే నాలుగు వైపులా శత్రువు ఏమాత్రం మనల్ని ముట్టుకొనకుండా నాలుగు వైపులా భద్రతతో మూసి ఉన్న నగరం. ఇదేమిటి? హెబ్రోన్. హెబ్రోన్ అంటే దేవుని మందిరం అని. దానికి ఇంకొక పేరు ఉంది, కిరియత్ అర్బా. అంటే నాలుగు వైపులా మూసి ఉన్న దేవుని మందిరం. పూర్వకాలంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత వాడు ఏం చేశాడంటే తెలివిగా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఉపయోగించుకోకుండా పాపము చేసి ఇశ్రాయేలుకు నష్టం చేకూర్చాడు. నష్టం చేకూర్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏమన్నారంటే ఇది వీడి దేవుడి చిత్తాన్ని తెలుసుకోకుండా ఇశ్రాయేల్కి అందరికీ నష్టం చేశాడు కాబట్టి వీడిని ఎలాగైనా చంపేయాలని ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు వీడు ఏం చేశాడు తెలుసా? తెలివిగాని వాడు పరిగెట్టుకుని పోయి దేవుని యొక్క మందిరంలోని పరిశుద్ధ స్థలంలో వాడు దాక్కుని ఉన్నాడు. అప్పుడు రాజు ఏం చేశాడంటే వాడు నీచుడైనప్పటికీ వాడు దుష్టుడైనప్పటికీ కూడా దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో వాడిని చంపకూడదు. కాబట్టి వాడు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుని యొక్క మందిరంలో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పటి వరకు మీరు కాపు కాసి వాడిని ఏం చేయాలా? మట్టు పెట్టాలని చెప్పి. వాడు ఎన్ని రోజులు ఉంటాడు దేవుని మందిరంలో? ఉండలేడు కదా. శత్రువు ఉండలేడు కదా. పాపం చేసిన వాడు దేవుని మందిరంలో ఉండలేడు కదా. వాడు ఏం చేస్తాడంటే ఒకానొక రోజున వాడు దేవుని యొక్క మందిరం నుంచి బయటకు వస్తాడు. ఎప్పుడైతే దేవుని మందిరం నుంచి బయటకు వచ్చాడో రాజు ఏం చేస్తాడంటే సైనికులు ఏం చేస్తారంటే వాడిని అక్కడే చంపేస్తారు. ఇది యెజెబెలు విషయంలో కూడా జరిగింది. అలాగే అనేక మంది దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏం చేశారంటే దేవుని మందిరాన్ని ఆశ్రయించినంత కాలము వారి జీవితాలు చాలా చక్కగా ఉన్నాయి. దేవుని మందిరాన్ని విడిచి ఎప్పుడైతే బయటికి వెళ్ళారో సాతాను లేదా శత్రువు వారిని మట్టుబట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ హెబ్రోను గురించి మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రోను నాలుగు వైపులా మూసి ఉన్న ఒక నగరం, అనగా దేవుని యొక్క మందిరం. ఆ దేవుని మందిరము మనకు ఆశ్రయముగా ఉంటే మనము శత్రువు యొక్క శక్తి నుంచి మనము తప్పించుకోగలం. ఆ తర్వాత నాలుగవ ఆశ్రయపురం ఏంటంటే బేసేర్. బేసేర్ అనే పదానికి అర్థం ఏమిటంటే కోట. ఇది రూబేను యొక్క గోత్రానికి ఇవ్వబడింది. మైదాన ప్రదేశంలో కట్టబడింది. బేసేర్ అంటే ఏమిటి? కోట. అంటే దేవుడు మనకు ఎలా ఉన్నాడు? కోటగా ఉన్నాడు. కోటలో మనం దాక్కుని ఉంటే కోటను పడగొట్టి శత్రువు మనలను ఎత్తుకుని పోగలడా? లేఖనాల్లో మనం చూసినట్లయితే దేవుడు మనకు కోటని ఎన్నిసార్లు రాసిందో, నా దాగుచోటు నీవే, నా కోట నీవే, నా ఆశ్రయం నీవే. అనేక కీర్తనలో ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం. కాబట్టి బేసేర్ అనగా కోట, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కోటగా ఉన్నారు. అలాగే రామోతు అనగా ఉన్నత స్థలము. ఇది గాతు యొక్క గోత్రానికి సంబంధించింది, గిలాదు ప్రాంతంలో ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే
గోళాన్ అంటే వలయం, సర్క్యూట్. మనం ఒక సర్క్యూట్లో ఉన్నామనుకోండి. ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో గోళాను హెబ్రోను రెండు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. అక్కడేమో 4 వైపులా మూయబడిన నగరము. ఇక్కడ చూస్తే గోళాన్ ఏంటంటే వలయము, అంటే ఒక సర్క్యూట్ అన్నమాట. అంటే మన చుట్టూ కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క వలయము ఉన్నట్లయితే ఏ మాత్రము కూడా సాతాను మనలను ఎత్తుకుని పోలేదు. అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు విశ్వాసులకు ప్రతి వారికి కూడా ఒక ఆశ్రయపురంగా ఉన్నారు. కాబట్టి మనం పాపం చేసినప్పుడు, దేవునికి విరోధంగా మనం జీవించినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆశ్రయపురం ఎవరైతే ఉన్నారో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఆశ్రయపురాన్ని మనం ఆశ్రయించి ఆయన పరిశుద్ధ స్థలంలోనికి, ఆయన భుజాల కిందకి, ఆయన సన్నిధిలోనికి, ఆయన కోటలోనికి, ఆయన ఉన్నతమైన స్థలంలోనికి, ఆయన యొక్క ప్రసన్నత మన చుట్టూ కాపుదలగా ఉన్న ఆ పరిస్థితుల్లోనికి మనం నడిపించబడినట్లయితే మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన త్రోసివేసే దేవుడు మట్టికి కాడు. ఎందుకంటే ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు అందరికీ కూడా, ఈ మానవాళ్ళందరికీ కూడా ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. ఏమిటంటే ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి నరహత్తుడు అయినప్పటికీ, ఎలాంటి వ్యభిచారి అయినప్పటికీ, ఎలాంటి పాపం చేసినప్పటికీ, ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే దేవుని యొద్దకు వెళ్తే నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము కూడా త్రోసివేయువాడును కానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మనము హత్య చేసిన వ్యక్తి స్థానంలో ఉన్నాం. మనకు తెలుసో తెలియకో మన యొక్క జీవితంలో లేదా మన యొక్క యవ్వనంలో మనం అనేక పాపాలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి తెలిసి చేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి తెలియక మనం చేస్తూ ఉంటాం. ఎలాగ చేసినప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మన పాపముల నిమిత్తము కలువరి శిలువలో, మన అపరాధముల నిమిత్తము కలువరి శిలువలో తన రక్తం ద్వారా, తన శరీరం ద్వారా మన అపరాధములన్నీ కూడా చించివేసి ఆయనే మనకు ఆశ్రయపురంగా ఉన్నాడు. కాబట్టి ఆ ఆశ్రయపురమైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళినట్లయితే, ఆయన ఉన్నత స్థలానికి మనం వెళ్ళినట్లయితే, ఆయన పరిశుద్ధ స్థలానికి మనం వెళ్ళినట్లయితే, ఆయన భుజాల కిందకి మనం వెళ్ళినట్లయితే, ఆయన మన కొరకు ఉంచబడిన ఆ మందిరంలోనికి మనం వెళ్ళినట్లయితే, ఆయన కోటలోనికి, ఆయన యొక్క ప్రేమలోనికి మనం నడిపించబడినట్లయితే, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను ఈ లోకంలో అనుభవించేదానికి, అలాగే పరలోకంలో క్రీస్తుతో సహవాసం చేసేదానికి దేవుడు మనకు నిరంతరము ఆశ్రయపురంగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ ఆశ్రయపురము అక్కడ పాత నిబంధన కాలంలో ఒక యూదులకే, అలాగే పాత నిబంధన కాలంలో యూదులతో పాటు దేవుడు పరదేశులకు కూడా దానికి పర్మిషన్ ఇచ్చాడు. మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి ఆలోచన చేసినట్లయితే 9వ వచనంలో, పొరపాటున ఒకరిని చంపినవాడు సమాజం ఎదుట నిలువక మునుపు అక్కడకు పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయువాని చేత చంపబడక ఉండినట్లు ఇశ్రాయేలుకు అందరికీ వారి మధ్య నివసించు పరదేశీకులను నియమింపబడిన పురములివి. అనగా ప్రతి వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆశ్రయపురం ఉంది. ఆ ఆశ్రయపురములో నూతన నిబంధనలో ఉన్న ప్రజలు కానీ, దేశములు కానీ ఏవైతే ఉన్నో ప్రతి వారు కూడా ఆ ఆశ్రయపురమైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి తమ జీవితాలను రక్షించుకునేదానికి వారు ఏం చేయాలంటే ఆయనను విశ్వసించే వారిగా ఉండాలి. ఇక్కడ పదే పదే నేను చెప్తా ఉన్నాను ఏమిటంటే, ఆశ్రయపురాన్ని దాటి, అనగా దేవుని యొక్క ఉన్న స్థలాన్ని దాటి, దేవుని యొక్క భుజబలాన్ని దాటి, దేవుడిచ్చిన ప్రసన్నతను దాటి, దేవుడిచ్చిన కోటను దాటి, దేవుడిచ్చిన ఆ పరిశుద్ధ స్థలాన్ని బట్టి, ఉన్నతమైన స్థలాన్ని బట్టి ఎవడైతే బయటకు వచ్చాడో వాడిని సాతాను మింగేస్తాడు. కాబట్టి క్రైస్తవులైన ప్రతివారు లేదా దేవుని నమ్ముకున్న ప్రతివారు, ప్రతి మానవ జాతి కూడా యేసుక్రీస్తు అనే ఆ ఆశ్రయపురానికి రావలసినది. ఆ యేసుక్రీస్తు అనే ఆశ్రయపురం లేకుండా మనకి ఏ విధమైన శరణు లేదని మనం నమ్మాలి. కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము
46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం నమ్ముకొనదగిన సహాయకుడు. నోట్ చేసుకోండి ఈ మాట. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో పొరపాటు చేసినప్పుడు, అనుకోకుండా పొరపాటు చేసినప్పుడు, అనుకోకుండా పాపం చేసినప్పుడు, అనుకోకుండా మోసంలో పడిపోయినప్పుడు, అనుకోకుండా నీ ఆస్తి పోగొట్టుకున్నప్పుడు, అనుకోకుండా నీ ఆరోగ్యం పోగొట్టుకున్నప్పుడు, ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఈ లోకంలో చాలామంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఇతరులను ఆశ్రయించేదానికి వెంపర్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రాజులను నమ్ముకునుట కంటే, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు, యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ లోకంలోని వ్యక్తులు ఏ టైంలోనైనా దగా చేయొచ్చు. వాక్యంలో ఏముందంటే నీ ప్రాణ స్నేహితులు కూడా నమ్మవద్దు, నీవు చేసుకున్న భార్య దగ్గర నీ నోరు కట్టన్నాడు దేవుడు. అంటే కొన్ని సమయాల్లో మన భార్య కూడా మన యందు విశ్వాసాన్ని చూపించలేని పరిస్థితి. కొన్ని సమయాల్లో మన ప్రాణ స్నేహితులు కూడా మనలను మోసం చేసే పరిస్థితి. కొన్ని విషయాల్లో మన బిడ్డలు మనలను మోసం చేసే పరిస్థితి. కొన్ని విషయాల్లో మన భర్త మనలను మోసం చేసే పరిస్థితి. కానీ అన్ని విషయాలలో నమ్మదగిన సహాయకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనము శరణని వేడుకుంటే సహాయం చేసే దేవుడు. అంధకారములో మనము గాఢాంధకారములో నేను సంచరించినప్పటికీ ఏ అపాయము నాకు సంభవించదు, నిన్ను విడువను ఎడబాయను, నీకు సహాయకుడను ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించవలసిన పని లేదు, కానీ ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయం. ఏ సమయంలో నువ్వు తలుపు తట్టినా కూడా, ఏ పరిస్థితుల్లో తలుపు తట్టినా కూడా, ఒక వ్యక్తి హత్య చేసి హాస్పిటల్కి వెళ్తే, లేదా యాక్సిడెంట్ చేసి హాస్పిటల్కి వెళ్తే ఆ పూర్వ పరవ ఆ విశేషాలు ఏమీ తెలుసుకోకుండా డాక్టర్ ఏం చేస్తాడు? వైద్యం చేయడు. నువ్వు ఎలాగ గాయాలు తగిలి, ఎందుకు పడిపోయో, ఎలాగ పడిపోయో ఈ వివరాలన్నీ అడిగిన తర్వాత వైద్యం చేస్తాడు. ఒకవేళ హత్య చేసి దెబ్బలాడుకుని వచ్చావు అనుకో, నేను వైద్యం చేయడం మొదలు పోలీస్ స్టేషన్కి వెళ్తా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాంటి వారు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పటికీ, భ్రష్టుడై వచ్చినప్పటికీ, పందుల దగ్గరికి వెళ్ళి పొట్టు తిని వెనక్కి తిరిగి వచ్చినప్పటికీ కూడా నిన్ను అలంత దూరాన్ని చూసి పరిగెట్టుకునే హక్కుని చేర్చుకునే దేవుడు మన దేవుడు. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన సహాయకుడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కదా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎక్కడ ఉండాలి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆశ్రయపురంలో ఉన్నంతసేపు అంతటికి ఏ విధమైన శిక్ష లేదు. ఆశ్రయపురాన్ని దాటి బయటకు వచ్చాడంటే రక్తబలి జరిగిపోద్ది, రక్త పగ తీర్చుకుంటా. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఆశ్రయపురానికి వచ్చినప్పటికీ ఆ ఆశ్రయపురంలోనే జీవించేవాడి కావాలి. అప్పుడే మన జీవితానికి ఏ శిక్షా విధియులు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? యేసు క్రీస్తునందున్న వారికి. ఇట్ ఈస్ ద ప్రజెంట్ టెన్స్. ఉండాల. ఇంతకు ముందు ఉన్నానండి, ఇప్పుడు లేను అంటే ఎప్పుడు ఆశ్రయపురం నుంచి బయటకు వచ్చావో అప్పుడే నీ మీద కత్తి పడిపోతుంది. దేవుని యొక్క లేఖనాన్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హెబ్రీ పత్రిక
6వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచబడాలని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచింది. చూసారా, శరణాగతులమైన మనకు, మనం పాపం చేసిన వారు పైన చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఏమిటో మనకు అర్థమవుతుంది. మనం పాపం చేసిన వారము, దేవుని యొక్క ప్రేమ నుంచి మనం తొలగిపోయిన వారము. అయితే దేవుడు ఒక ప్రమాణం చేశాడు, ప్రతివాడు కూడా దేవుని యొక్క ఆ ఆశ్రయపురములో నిశ్చంతగా ఉండేదానికి ఆయన వాగ్దానం చేసి మనకు ధైర్యం కలిగినట్లు, మనం ఏదైతే నిరీక్షణను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చామో ఆ నిరీక్షణ ఏదైతే ఉందో, ఆయన ఇచ్చిన నిత్య జీవం ఏదైతే ఉందో, ఆయన ఇచ్చిన రక్షణ ఏదైతే ఉందో, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో దానిని మనము నమ్మునట్లు ధైర్యముగా బ్రతికేదానికి ఆయన ఏం చేశాడంటే, శరణాగతులమైన మనము దేవుని యొక్క నిరీక్షణలో, దేవుని యొక్క ప్రేమలో దృఢపరచబడటానికి, బలము కలిగి ధైర్యము కలిగి జీవించటానికి ఆయన ఏం చేశాడంటే తన వాగ్దానాన్ని మనకు స్థిరపరిచాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ మెల్కీజెదెకు క్రమం చెప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. అంటే ఏదైతే ఆశ్రయపురం ఉందో ఆ ఆశ్రయపురంలో తప్పు చేసిన వాడికి ఏం జరగాలి? సంఖ్యాకాండం 35లో మనం చూసినట్లయితే తప్పు చేసిన ప్రతి వాడు కూడా శిక్షింపబడాలి. మనం ఏమనుకుంటా ఉన్నామంటే, తప్పు చేయకుండా ఆశ్రయపురానికి వెళ్తే, లేదా పొరపాటున తప్పు చేసిన వాడు ఆశ్రయపురానికి వెళ్తే వాడు బ్రతికేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా తప్పు చేసాడనుకో, ఆ తప్పుకి ప్రతిదండన వాడు అనుభవించాలి, ఆ రక్తపగ వాడి మీద తీర్చుకునబడుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, మనము చేసిన అపరాధములు ఏమైతే ఉన్నావో, మనం చేసిన దురితములు ఏమైతే ఉన్నావో, ఆ దురితముల చేత మనం చచ్చిన వారమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారంటే, మన పక్షముగా మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా మన యొక్క మరణాన్ని ఆయన శిలువలో భరించి ఆయన ఆశ్రయపురంలోనికి ఆయన ప్రవేశించాడు, జయప్రవేశం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము మరణించవలసిన ఆ స్థానంలో మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారే మరణించి ఆ మరణంలోనికి ప్రవేశించి మనము మరణించవలసిన ఆ స్థితిని ఆయన మీద వేసుకుని మన మీద రావలసిన మరణాన్ని ఆయన త్రోసివేశారు. కాబట్టి మనకంటే ముందుగా మన మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించి ఆయనే ఆశ్రయపురంగా మనకు వచ్చారు. అక్కడ ఆశ్రయపురంలో మనం చూసినట్లయితే, ఆశ్రయపురంలో ఉన్న వ్యక్తి ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆ యాజకుడు చనిపోతాడు ఎప్పటికైనా. ఎందుకంటే మనుష్య కుమారుడిగా ఉన్నాడు కాబట్టి, మరి శరీరాకారంలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఎప్పటికైనా మరి చనిపోవలసిందే. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్యాకారంలో వచ్చారు, శరీరాకారంలో వచ్చారు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? మరణాన్ని జయించాడు. అక్కడ ప్రధాన యాజకుడు అయితే చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఆశ్రయపురం నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మన ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన యాజకుడు మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు ఇంకెప్పటికీ కూడా చనిపోయే అవకాశం లేదు. కాబట్టి ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఆశ్రయపురంలో మనకంటే ముందుగా మరణాన్ని జయించి మన మరణాన్ని తీసివేసి ఆయన నిత్యము జీవించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అనే ఆ ఆశ్రయపురంలోనికి వెళ్తే ఇంకెప్పటికీ కూడా బయటికి రావాల్సిన స్థితి మనకు ఉండదు. అందుకనే
ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇదే విషయాన్ని 7వ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చూడండి, 23 నుంచి చూడండి. మరియు ఆ యాజకులు మరణం పొందుడి చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. ఈయన నిరంతరము ఉండువాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారు పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఈ లోకపరమైన యాజకుడైతే అంచేపు ఆయన చనిపోతా ఉన్నాడు. ఒకడు చనిపోయిన తర్వాత ఇంకొక యాజకుడు వస్తూ ఉన్నాడు. ఆ యాజకుడు వచ్చినప్పుడు మరలా ఈ వ్యక్తి తన ఊరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ ఏదైనా తప్పు చేస్తే మరలా ఆశ్రయపురానికి రావాల్సి వస్తుంది. కానీ క్రైస్తవులమైన మనకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఆయన నిరంతరము జీవించేవాడు. ఆయన యాజకత్వము మార్పు లేని యాజకత్వం. ఎందుకంటే ఆయన చనిపోడు కాబట్టి ఆయన యాజకత్వం నుంచి ఎవరు కూడా ఆయనను తీసివేయలేరు. కాబట్టి నిరంతరము జీవించి ఉన్నవాడు, నిరంతరము యాజకుడిగా ఉన్నవాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నిరంతరము జీవించే, నిరంతరము యాజకుడిగా ఉన్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని పక్షంగా మనం ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఇది క్రైస్తవులకు కలిగిన ఒక గొప్ప దేవుడిచ్చిన నిరీక్షణ. మన ప్రధాన యాజకుడు నిరంతరం జీవించేవాడు కాబట్టి మనకు క్రైస్తవులకు ఎవ్వరికీ కూడా ఇక మరణం అనేది లేనే లేదు. ప్రభువైన యేసుక్రీస్తులో ఆ ఆశ్రయపురంలో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను మనం నిరంతరము జీవించేవారిగా ఉంటాం. అయితే ఆ ఆశ్రయపురంలో నివసించేవారు ఎంతమంది ఉన్నారన్నది మీరే తేల్చుకోవాల్సిన విషయం. ప్రభు అయిన పరిశుద్ధ స్థలంలో నేను ఆశ్రయాన్ని పొందుతున్నానా? దేవుని రెక్కల కింద, దేవుని భుజాల కింద నేను ఆశ్రయం పొందుతున్నానా? దేవుని మందిరంలో నా జీవితాన్ని కట్టుకుంటున్నానా? అన్ని పరిస్థితుల్లో దేవుడు నా కోటగా ఉన్నాడా? అన్ని స్థితిలో నేను దేవుని యొక్క ఉన్నత స్థలాన్ని ఆశ్రయించేవాడిగా ఉన్నానా? ఆయన యొక్క భద్రమైన కౌగిల్లో నేను బంధింపబడిన వ్యక్తిగా ఉన్నానా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకున్నదే ఒకసారి జ్ఞాపకం చేసుకుని, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేత మనం కూడా బ్రతికిన వారంగా ఉన్నాము. ఆయన ప్రేమలో, ఆయన కృపలో మనం కట్టబడిన వారంగా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తు చేత బ్రతికింపబడిన వారము, క్రీస్తులో బ్రతికింపబడిన వారము, క్రీస్తు ద్వారా బ్రతికింపబడిన వారు. కాబట్టి ఆ క్రీస్తు అనే మాటను తీసేస్తే మన జీవితంలో ఆశ్రయపురము లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రపంచమంతా కూడా రక్త పగ చేత మండిపోతాం. ఎందుకంటే దేవుడు మనుషులను రక్షించేదానికి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఆశ్రయపురాన్ని ఇచ్చాడని తెలియక వారు ఏం చేస్తున్నారంటే పగ తీర్చుకొనుట దేవుని పనిని తెలియక వారే ఒక దేశం మీదకు ఒక దేశం పగ తీర్చుకుంటారు, ఒక కుటుంబం మీదకి ఒక కుటుంబము పగ తీర్చుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోకం జీవిస్తూ ఉంది. దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుకోలేని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క న్యాయ విధిని, దేవుని యొక్క న్యాయ వ్యవస్థను పాడు చేసే పరిస్థితుల్లో దుష్టులుగా ఉండటం అనేది చాలా విచారకరం. నిజంగా మరి ఇజ్రాయెల్ దేశం కూడా దేవుని వాక్యం ఎరిగిన దేశమే కదా. అమెరికా కూడా దేవుని వాక్యము ఎరిగిన దేశమే. క్రైస్తవ దేశాలు కూడా యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు చేస్తూ ఉన్నాయంటే దేవుని యొక్క క్రమం ఏమిటో, దేవుని యొక్క
స్థితి ఏమిటో, దేవుని యొక్క ప్రేమ ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో ఈ లోకమంతా వ్యర్థముగా మరి సాగుతున్న రోజులు. అయితే లోక పరిస్థితులు ఏమైనప్పటికీ, దేవుని చిత్తం ఏదైనప్పటికీ, ఇజ్రాయేల్ యుద్ధాన్ని కనుక చాలా చరిత్ర ఉంది. దేవుడు ఎందుకు ఇజ్రాయేల్ చేత యుద్ధం చేస్తున్నాడు, ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా ఎందుకు అవి పగ తీర్చుకుంటున్నాయి, ఈ విషయాలన్నీ కూడా దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అనేక విషయాలు ఆ ఇజ్రాయేల్ దేశాన్ని మనం గుర్తు చేసుకుని మాట్లాడుకోవచ్చు. అయితే మనము ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సందేశం ఏమిటంటే, పగ తీర్చుకున్నట మన పని కాదు, అది దేవుని పని. మనము కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించే వారంగా ఉండాలి. ఎందుకంటే మనము కూడా ఒకనొక పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తాన్ని నుంచి తొలగిపోయి, దేవుని యొక్క ప్రేమను మర్చిపోయి, మనము హంతకులుగా, దేవునికి దూరస్తులుగా, దేవుని నమ్మని ప్రజలుగా, దేవుని చేత శిక్షింపబడే వ్యక్తులుగా మన జీవితం పూర్వకాలంలో ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా, విశ్వాసం ద్వారా దేవునిలో మనం కట్టబడ్డాం కాబట్టి, దేవుని ప్రణాళిక చెప్పున, దేవుని కృప చెప్పున మన జీవితాలను నడిపించుకునేదానికి మనం ముందుకు సాగుదాం. దేవుడు అట్టి కృపను మనకు దయచేసి ఆయన యొక్క ఆశ్రయపురంలో నిత్యము మనము శరణు పొందేవారిగా మన జీవితాలను పట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి మనం దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్.